నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. క్రోధినామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6 ఉన్నది. బాగుంది. మిథున రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. వీళ్లకు ఈ సంవత్సరము గౌరవం పెరగటం, తేజస్సు పెరగటము, ఏది పట్టుకున్నా ఏ కార్యక్రమము తలపెట్టినా జయము కలగటము, సౌఖ్యము ఉండటము, కుటుంబ సౌఖ్యం అంటాము. మంత్రసిద్ధి, ఎవరైనా మంత్రానుష్ఠానము అవి చేసుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మంత్రసిద్ధి అనేటువంటిది ఉన్నది. ధనలాభము ఉంది. వీళ్లకు అన్ని అనుకూలతలు ఈ సంవత్సరము వీళ్లకు ఉంటాయి. గతము వరకు చాలా అనేక రకాల కష్టాలు పడి ఉంటారు మిథున రాశి వాళ్ళు. బయటికి చెప్పుకోలేనటువంటి కష్టాలు కూడా పడ్డారు. కానీ ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉన్నది. వ్యాపార రంగములో మామూలుగా కొంతమందిని కలిసి ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారం చెయ్యాలి అని అనుకోవడము కానీ, వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు బాగా కలిసి రావటము కానీ జరుగుతుంది గాక, వ్యాపారములో కొత్త ఆలోచనలు అనేటువంటివి చేస్తారుగాక. అలాగే కొత్త ఆలోచనలు చేసినప్పుడు కొత్త వెలుగులు, ఉన్నతమైనటువంటి స్థితిగతులను పొందుతారు. కొంచెం కొత్త రకమైనటువంటివి. కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోగలుగుతారు. వాహన యోగం అనేటువంటిది ఉన్నది. ఇన్నాళ్ళయింది నాకేమొస్తుందబ్బా, వాహనము రాదులే నాకు, నేను కొనలేనులే అనుకునేటువంటి వాళ్ళు కూడా వాహనం కొనడం అనేటువంటిది జరుగుతుంది గాక. అలాగే స్థాన చలనం, అభ్యున్నతి వైపు అంటాడు. ఉన్నతమైనటువంటి దానికి స్థాన చలనం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటిది. వీళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. ఉన్నట్టుండి యోగం పెరగటం, చేసేటువంటి పనిలో ఒక ప్రతిభను గుర్తించి ఖచ్చితముగా ఉండేటువంటి స్థానము కంటే ఇంకా కొంచెం ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేంతటి ఇది గ్రహస్థితులు ఉన్నాయి. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కొంచెము తన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, ఈ జాతకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళ యొక్క స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాము. వీళ్లకు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏమిటి అంటే, విపరీత రాజయోగం అని ఉన్నది. ఉన్నట్టుండి యోగము పెరగటం అనేటువంటిది ఉంటుంది వీళ్ళకు కూడా. విపరీత రాజయోగం అంటే విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నది. ఒక వెలుగుతారు, మంచి అవార్డులు సాధించుకుంటారు వాళ్ళు. అలాగే సినిమా వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతం, మహాద్భుతం, దివ్యయోగం అనే చెప్పవచ్చును. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే చాలా వరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.